ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జెప్స్ ఇండియా మినిస్ట్రీకి స్వాగతం. ఈరోజు మనం డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన సేవ గురించి మనం తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉంటా ఉంది. కాబట్టి అందులో భాగంగా సువార్థీకరణ పెరగాలి, సువార్థికులు పెరగాలనే ఉద్దేశంతో మరొకసారి ఈ యొక్క మిషనరీ బయోగ్రఫీ ద్వారా మీ ముందుకు వస్తుండగా మరొకసారి డేవిడ్ లివింగ్స్టన్ గురించి తెలుసుకుందాము. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లో 1813 మార్చి 19న జన్మించను. వీరిది చాలా పేద కుటుంబం. ఈయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే ప్రభువును గురించి అనేక విషయాలు నేర్పించారు. వాటిలో ప్రధానమైనది యథార్థముగా ఉందని. డేవిడ్కి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు దూది పరిశ్రమలో పనిచేయడం మొదలుపెట్టాడు. 16 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన బ్రాటల్ అనే వ్యక్తి జీవిత చరిత్రను చదివినప్పటి నుండి అతను కూడా తన జీవితంలో చైనాకు మిషనరీగా వెళ్ళాలనే కోరిక పుట్టింది. 9 సంవత్సరాలు కష్టపడి దూది మిల్లులో పనిచేసిన పిదప డేవిడ్ ఒక వైద్యశాలలో కూడా చేరాడు. కొంత వైద్య విద్యను నేర్చుకుని ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్ళగోరాను. డాక్టర్ రాబర్ట్ మొఫత్ అనే మిషనరీని కలుసుకొని ఆయన ద్వారా డేవిడ్ 3 నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకు చేరాడు. వారి భాషను నేర్చుకొని పిదప క్రీస్తుని గురించి ఎన్నడూ వినని ప్రజలకు చేరుటకు ఆఫ్రికా అరణ్యములు అనేక మైళ్ళు ప్రయాణము చేయొచ్చు, ఎన్నో కష్ట నష్టములను ఎదుర్కొని సువార్తను ప్రకటించి క్రీస్తు చెంతకు నడిపిస్తూ ఉండను. డేవిడ్ ఆఫ్రికాలో 9,000 మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించవచ్చు, క్రీస్తు ప్రేమను గురించి వారికి బోధించవచ్చు. కీకరారణ్యములో తాను ప్రయాణిస్తుండగా అనేక నదులను, సరస్సులను, విక్టోరియా జలపాతాన్ని కనుగొన్న కీర్తి డేవిడ్కు దక్కింది. ఒక గుంపు పెద్దను కలిసి కనుగొన్నటకే 100 మైళ్ళు ప్రయాణం చేసి కొంతకాలమైన తర్వాత ఆ గుంపు నాయకుడిని కలిసి ఆయన కుమార్తె జబ్బుపడగా ప్రార్థన చేసినప్పుడు ఆ కుమార్తె స్వస్థపడను. అటు తర్వాత ఆ నాయకుడు ప్రజలందరూ యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించారు. అనేక మంది జబ్బులు చేసిన వారికి ఆయన మందులు ఇచ్చాను. కొంతమంది 100 మైళ్ళు దూరం నుంచి కూడా వచ్చి ఆయన వద్ద మందులు తీసుకునేవారు. మందులతో పాటు క్రీస్తు సువార్తను కూడా వారికి వినిపించేవారు. ఒకరోజు అరణ్యంలో ప్రయాణిస్తున్న సింహపు దాడి వలన ఆ యొక్క చెయ్యిని కూడా అతను చేతికి బలమైన గాయమైంది. డేవిడ్ ఆఫ్రికా సేవకై బయలుదేరిన కొద్ది కాలంలోనే అతడు అతన్న పరిస్థితులు బాగోలేనందున భార్యను ఇంటికి పంపివేశాడు. మరలా 5 సంవత్సరముల తర్వాత తన భార్యను చూడగలిగాడు. ఆమె అతన్ని గుర్తుపట్టలేనంతగా అతని ముఖం ఎండకు పిడిచికట్టి తోలు వలె నల్లబడిపోయిండను. డేవిడ్ మరల ఆఫ్రికాకు వెళ్ళి 2 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన దినదినము క్రీస్తుని గురించి వారికి బోధించాడు. కొంతకాలమునకు ఆయన యుద్ధం నుండి ఎటువంటి సమాచారము లేనందున ఆయన చనిపోయారేమో అని అనేక మంది తలంచుకున్నారు. అయితే అరణ్యములో డేవిడ్ అనేక కొత్త ప్రదేశం, కొంతమందికి కొత్త వారికి సువార్త అందిస్తూ ముందుకు సాగి వెళ్ళాడు. సువార్త అందని ఆ చీకటి ఖండములో జనుల కొరకు డేవిడ్ 33 సంవత్సరాలు పనిచేశాడు. చివరకు తన 60వ ఏట అనగా 1873 మే 1వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు తన మంచము పక్కన మోకరించి ప్రార్థించిన డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలో ఆత్మల కొరకు ఆరాటముతో విజ్ఞాపన చేస్తూ తన తుది శ్వాసను విడిచాడు. డేవిడ్ ప్రార్థన ఫల ఆఫ్రికాలో బానిస వ్యాపారం నిషేధించబడింది. చీకటి ఖండమని పిలువబడిన ఆఫ్రికా అనేక మిషనరీలకు డేవిడ్ పరిచర్య
అనేక మిషనరీలు వెళ్ళడానికి ద్వారం తెరవగలిగింది. కాబట్టి మనము కూడా ఈ దినాల్లో ఇటువంటి పనులు చేసేవారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. పట్టణాల్లో, గ్రామాల్లో నేటి దినంలో కూడా అనేక మంది క్రీస్తు సువార్త, క్రీస్తు శిలువ విలువ తెలియని వారు అనేక మంది ఉన్నారు. అదే లివింగ్స్టన్ వలె మనము కూడా అటువంటి సమర్పణ గల జీవితం, విధేయత గల, యథార్థత కలిగిన జీవితంతో మనము కూడా ప్రార్థించి జీవించే సువార్త పని చేద్దాం. ఆమేన్.